హాయ్ ఎవ్రీవన్. హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ డౌన్లోడ్ చేసినప్పుడు హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులో ఓల్డ్ హెచ్ఎం నేమ్ కనిపించినప్పుడు న్యూ హెచ్ఎం నేమ్ కనిపించడం కొరకు హెచ్ఎం డీటెయిల్స్ చేంజ్ చేయ విధానం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. దీని కొరకు ముందుగా మీరు స్కూల్ అటెండెన్స్ యాప్ ఓపెన్ చేయాలి. యూజర్ నేమ్ స్కూల్ డైస్ కోడ్ మరియు పాస్వర్డ్ స్కూల్ అటెండెన్స్ యాప్ యొక్క స్కూల్ లాగిన్ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేయాలి మరియు క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. తర్వాత లాగిన్ బటన్ పై ప్రెస్ చేయాలి. మనకి స్కూల్ అటెండెన్స్ యాప్లో ఓల్డ్ హెచ్ఎం నేమ్ కనిపిస్తుంది పైన. సో ఈ యొక్క డీటెయిల్స్ను చేంజ్ చేయడం కొరకు బాటమ్ రైట్ కార్నర్ మోర్ 3 లైన్స్ పై ప్రెస్ చేయాలి. తర్వాత మై ప్రొఫైల్ టైల్ కనిపిస్తుంది. మై ప్రొఫైల్ టైల్ ప్రెస్ చేయాలి. ఇక్కడ మనము ప్రొఫైల్ డీటెయిల్స్ చేంజ్ చేయవలసి ఉంటుంది. దీని కొరకు ప్రొఫైల్ డీటెయిల్స్ ఎదురుగా ఉన్న పెన్సిల్ సింబల్ పై ప్రెస్ చేయాలి. ప్రొఫైల్ డీటెయిల్స్ చేంజ్ చేయడం కొరకు పెన్సిల్ ఐకాన్ పై ప్రెస్ చేయాలి. ఓల్డ్ హెచ్ఎం యొక్క మొబైల్ నంబర్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ కనిపిస్తాయి. సో వీటన్నింటినీ కూడా మీరు డిలీట్ చేయాలి. మొబైల్ నంబర్ డిలీట్ చేయాలి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇవన్నీ కూడా క్లియర్ చేయాలి, ఈమెయిల్ ఐడి క్లియర్ చేయాలి. ఈ విధంగా క్లియర్ చేసిన తర్వాత న్యూ హెచ్ఎం యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయాలి, లాస్ట్ నేమ్ ఎంటర్ చేయాలి, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేయాలి. తర్వాత సీక్రెట్ క్వశ్చన్ వద్ద డౌన్ సైడ్ యారో ప్రెస్ చేసి ఒక సీక్రెట్ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకొని దానికి ఆన్సర్ ఎంటర్ చేయాలి. స్క్రోల్ చేసే కొద్ది ఆన్సర్ ఫర్ సీక్రెట్ క్వశ్చన్ వద్ద ఆన్సర్ను ఎంటర్ చేయాలి. మీరు సెలెక్ట్ చేసిన క్వశ్చన్కి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసి సీక్రెట్ క్వశ్చన్ సెలెక్ట్ చేసి దాని యొక్క ఆన్సర్ ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ బటన్ పై ప్రెస్ చేయాలి. తర్వాత మనకి అప్డేట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ వస్తుంది. ఎంటర్ ఓటీపీ వద్ద ఓల్డ్ హెచ్ఎం మొబైల్ నంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ ఓటీపీ బ్లాంక్ వద్ద ఎంటర్ చేయాలి. ఓల్డ్ హెచ్ఎం మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత అప్డేట్ డీటెయిల్స్ పై ప్రెస్ చేయాలి. డేటా అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని మనకి కనిపిస్తుంది. హెచ్ఎం డీటెయిల్స్ అప్డేట్ చేసిన తర్వాత ఓల్డ్ పాస్వర్డ్ పనిచేయదు. సో పాస్వర్డ్ మార్చుకోవాలి. ఫర్గాట్ పాస్వర్డ్ పై ప్రెస్ చేయాలి. పాస్వర్డ్ కూడా చేంజ్ చేసుకుంటే మీరు లాగిన్ అవ్వగలరు. సో ఫర్గాట్ పాస్వర్డ్ పై ప్రెస్ చేయాలి. తర్వాత యూజర్ నేమ్ వద్ద డైస్ కోడ్ ఎంటర్ చేయాలి. డైస్ కోడ్ ఎంటర్ చేసి వెరిఫై యూజర్ పై ప్రెస్ చేయాలి. వెరిఫై యూజర్ బటన్ పై ప్రెస్ చేస్తే ఈ విధంగా మనకి డైస్ కోడ్ మరియు అప్డేట్ కాబడినటువంటి హెచ్ఎం మొబైల్ నంబర్ కనిపిస్తుంది. న్యూ హెచ్ఎం యొక్క మొబైల్ నంబర్ కనిపిస్తుంది. సెండ్ ఓటీపీ బటన్ పై ప్రెస్ చేయాలి. న్యూ హెచ్ఎం మొబైల్ నంబర్కి ఓటీపీ వస్తుంది. సెండ్ ఓటీపీ బటన్ పై ప్రెస్ చేస్తే ఈ విధంగా మనకి ఎంటర్ ఓటీపీ, న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ కనిపిస్తుంది. ఎంటర్ ఓటీపీ వద్ద న్యూ హెచ్ఎంకి వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ చేయాలి. ఒక కొత్త పాస్వర్డ్ని న్యూ పాస్వర్డ్ వద్ద ఎంటర్ చేయాలి. సేమ్ పాస్వర్డ్ని
కన్ఫర్మ్ పాస్వర్డ్ వద్ద ఎంటర్ చేయాలి. న్యూ హెచ్ఎం మొబైల్ నంబర్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసి సేమ్ పాస్వర్డ్ని కన్ఫర్మ్ పాస్వర్డ్ వద్ద ఎంటర్ చేయాలి. తర్వాత సబ్మిట్ బటన్పై ప్రెస్ చేస్తే పాస్వర్డ్ చేంజ్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. స్కూల్ అటెండెన్స్ యాప్లో హెచ్ఎం డీటెయిల్స్ అప్డేట్ చేసిన తర్వాత పాస్వర్డ్ చేంజ్ చేసిన తర్వాత సేమ్ పాస్వర్డ్తో సిఎస్సి సైట్లో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత రైట్ టాప్ కార్నర్ మనకి న్యూ హెచ్ఎం యొక్క నేమ్ కనిపిస్తుంది. హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత బాటంలో మనకి న్యూ హెచ్ఎం యొక్క నేమ్ కనిపిస్తుంది. సర్వీసెస్పై ప్రెస్ చేసి స్టూడెంట్ వైజ్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్పై ప్రెస్ చేసి క్లాస్ సెలెక్ట్ చేసి మరియు స్టూడెంట్ సెలెక్ట్ చేసిన తర్వాత డౌన్లోడ్ రిపోర్ట్ కార్డ్ బటన్పై ప్రెస్ చేయాలి. తర్వాత పాపప్ వస్తుంది, డూ యూ విష్ టు డౌన్లోడ్, ఓకే బటన్పై ప్రెస్ చేయాలి. ఓకే బటన్పై ప్రెస్ చేసిన తర్వాత మనకి బాటంలో మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సిగ్నేచర్ ఆఫ్ ద హెచ్ఎం వద్ద న్యూ హెచ్ఎం యొక్క నేమ్ కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనము హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్లో న్యూ హెచ్ఎం డీటెయిల్స్ను అప్డేట్ చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.